అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు. పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న మోర్ షోరూమ్ లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు. పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న మోర్ షోరూమ్ లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన 5 లీటర్ల ఆయిల్ డబ్బాలు, జ్యూస్ ప్యాకెట్లు తదితర వస్తువులు అమ్ముతుండడంపై వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘం నాయకులు కాండ్రేగుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాండ్రేగుల వెంకటరమణ, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన తనిఖీలు చూస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది. వినియోగదారులందరూ కూడా వస్తువు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలా, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ వల్ల అనారోగ్యం ఎక్కువ జరుగుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు నేటికి కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన షాపింగ్ మాల్స్లో కూడా అమ్ముతుండడం విచారకరం. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో మోర్ షాప్లోని ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో ఆయిల్ ప్యాకెట్స్, జ్యూస్ ప్యాకెట్స్ ఇలాంటి తినుబండారాలకు సంబంధించిన అన్నీ కూడా వెలుగులోకి రావడం ఆశ్చర్యకరణం. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎవరికైనా ఆహార పదార్థాల్లో కల్తీ కానీ అనుమానం వచ్చినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915కి ఫిర్యాదు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి కమిషనర్ కార్యాలయానికి, విజయవాడలో ఉన్న విజయవాడ కమిషనర్ కార్యాలయానికి, అదేవిధంగా స్థానికంగా అయితే జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టం కోసం నష్టపరిహారం, అదేవిధంగా న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి న్యాయం పొందొచ్చు, నష్టపరిహారం పొందొచ్చు. ప్రతి వినియోగదారుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి, జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రం వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి. గతంలో వినియోగదారుల ఫోరం అనేది ఉంటుంది, ఇప్పుడు కమిషన్గా మార్పు చేయడం జరిగింది. ఈ కమిషన్కి చేసేటప్పుడు కూడా డాకిల్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు, నేరుగా చేయొచ్చు, పోస్ట్ ద్వారా చేయొచ్చు. ఏదేమైనా ఫిర్యాదు కాపీని 3 కాపీలు అందజేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ నమస్కారం అండి. తెలుసుకున్నారండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు మోర్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్ తనిఖీ చేయడం జరిగింది. వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి వినియోగదారులకు అమ్ముతున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అందులో భాగంగా మనము తనిఖీ నిమిత్తం ఇక్కడ వచ్చాము. అందులో మాకు పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పైర్ అయినట్టు మనకు తనిఖీలో బయటపడింది. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది స్ట్రాబెరీ మిల్క్ షేక్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయింది 7/10 నాడు ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు 23/10 అంటే దాదాపు 15 రోజులు అలాగే పెట్టారు. కెప్ట్ ఫర్ సేల్ అంటే రీటైల్లోనే పెట్టుకున్నారు. రెండోది వచ్చేసి మనకి ఇది సేమ్ ప్రోడక్ట్ సోయా ఫ్లేవర్, ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇది ఎక్స్పైర్ అయ్యి ఈ రీటైల్ కౌంటర్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. దీని మీద ఎటువంటి ముద్రణ తేదీ కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే ఆయిల్ కాబట్టి పోయి ఉంటుందని అనుకోవచ్చు. అయినా కూడా మేము దీన్ని సీజ్ చేసి తదుపరి దీంతో పాటు ఆయిల్ ఇది కూడా 3 అక్టోబర్ 2020 అంటే దాదాపు 20 రోజుల నుంచి కూడా వీళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అంటే కెప్ట్ ఫర్ సేల్ వినియోగదారులకి ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. మోర్ రిటైల్ 10/6/2020 ఇది 8/6/2020 అంటే దాదాపు 3 మంత్స్ పూర్తి అయిపోయింది. ఇది కూడా మనము సీజ్ చేసి తదుపరి వీళ్ళ మీద ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవాలి తెలియదు. ఇందులో భాగంగా మీకు అంటే వినియోగదారులకి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఫుడ్ ఐటమ్ కొనే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని
కొనాలండి. ఏదైనా బెస్ట్ బిఫోర్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, యూజ్ బై కానీ ఇట్లా పలు రకాల డేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసి అబ్జర్వ్ చేసి కొనాలి. ఏదైనా కంప్లైంట్ ఉన్నా నా నంబర్ 9010301616 ఈ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము వెంటనే వచ్చి యాక్షన్ తీసుకుంటాం. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? దీని మీద మేము పై అధికారులకి ఈ ఐటమ్స్ మొత్తం సీజ్ చేసి పై అధికారులకు నివేదిక అందించి తదుపరి జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ కోర్టులో వీళ్ళు కూడా వస్తారు. దాన్ని బట్టి వాళ్ళు తదుపరి కార్యాచరణ మేమైతే కేసు జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది.